అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చినప్పుడు మట్టి తవ్వుతున్న వజ్రాలు దొరుకుతాయి. తాజాగా ఓ కూలీకి ఇలాంటి అదృష్టమే వరించింది. ఓ రైతు పొలంలో పనిచేస్తున్న కూలీకి మట్టి పనులు చేస్తున్న సమయంలో వజ్రం దొరికింది. దీంతో అతని పంట పండింది. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆ కూలీ నక్కతోక తొక్కాడురా అంటున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తనకు మిలమిలా మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట ఆయన సాధారణ రాయి అనుకున్నాడు. కానీ ఏదో చిన్న ఆశ. ఆ ఆశతో దానిని తీసుకుని స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారి దగ్గరికెళ్లి దాన్ని చూపించాడు. ఆ కూలీ ఆశే నిజమయ్యింది. అది మామూలు రాయి కాదని, అత్యంత విలువగల వజ్రమని వ్యాపారి చెప్పాడు. ఆ వజ్రాన్ని తనకు 10 లక్షల రూపాయలకు అమ్మాలని ఆ వ్యాపారి కోరాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం వజ్రాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు. వ్యాపారి ఇంతలా అడుగుతున్నాడంటే దాని విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని భావించాడు. వ్యాపారి ఎంత ఒత్తిడి తెచ్చినా దాన్ని అమ్మడానికి అంగీకరించలేదు. నిజంగా బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం 50 లక్షల రూపాయలకు పైగా పలుకుతుందని భావిస్తున్నారు. అయితే ఈ వార్త కాస్త ఆ నోట ఈ నోట పడి ఊరంతా తెలియడంతో కొద్ది గంటల్లోనే వందలాది మంది ఆ వజ్రాన్ని చూడ్డానికి తరలివచ్చారు. ఆ విషయం కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు పడితే చాలు గ్రామస్తులు పొలాల్లోకి వజ్రాల కోసం వేట మొదలెడతారు. ముఖ్యంగా జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లో వజ్రాల కోసం ప్రజలు అన్వేషిస్తుంటారు. ఒక్క వజ్రమైన దొరకకపోతుందా అనే ఆశతో చిన్న పెద్ద అంతా కలిసి వజ్రాల వేట సాగిస్తుంటారు. వజ్రాలు దొరికితే సాధారణ ప్రజలు గంటల వ్యవధిలోనే లక్షాధికారులు, కోటీశ్వరులైపోతారు. జీవితంలో ఒక్క వజ్రమైన దొరకకపోతుందా అన్న ఆశ వారిది. అయితే తొలకరి వర్షాలు పడితే చాలు పొలాల్లో ప్రజలు వేట మొదలెడతారు. అయితే వజ్రాల కోసం అక్కడి ప్రజలు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల ప్రజలు సైతం అన్వేషిస్తుంటారు. ఇతర రాష్ట్రాల వారు ఉమ్మడి కర్నూలు జిల్లాకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒకవైపు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటే మరోవైపు వజ్రాల కోసం ప్రజలు గాలిస్తుంటారు. ప్రజలే కాదు, వజ్రాలు దొరికితే కొనుగోలు చేయడానికి వ్యాపారులు సైతం అక్కడ క్యూ కడతారు. అయితే ఏళ్ల తరబడి వెతికినా కొందరికి వజ్రాలు దొరకవు. కానీ మట్టి పనులు చేస్తున్న కూలీకి అదృష్టం కలిసొచ్చింది. వజ్రం దొరకడం అది ఖరీదైంది కావడంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.